9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్ కు శుభవార్త చెప్పిన ట్రంప్, టారిఫ్లు 25% నుంచి 18% తగ్గింపు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ప్రధాని మోదీని సన్మానించిన ఎన్డీఏ ఎంపీలు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా ఫిబ్రవరిలో యూపీ బడ్జెట్ రూపొందిస్తాం, వెల్లడించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై జరిగిన చర్చ. ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికీ లేదు. రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కార ప్రధాన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రాన్ని బీహార్లో మారుస్తున్నారు, సీఎం చంద్రబాబుపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు. మాజీ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. గడీల నుంచి కేసీఆర్ ను తానే బయటకు తీసుకొచ్చా అంటూ షాకింగ్ కామెంట్స్. అనంతల ఉపాధి పథకం పరిరక్షణ యాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల, ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోకుంటే భారత్ మరో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా మారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయి రెడ్డి. తిరుపతి లడ్డు విషయంలో టీడీపీ డిఫెన్స్ లో పడింది. అధికార పార్టీపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భారత విమర్శలు. స్టాక్ మార్కెట్ సునామీ, రికార్డు స్థాయిలో కోలుకున్న రూపాయి విలువ. ధనుష్ తో మరోసారి జత కడుతున్న సాయి పల్లవి, G55 లో హీరోయిన్ గా నేచురల్ బ్యూటీ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్పై ఇంతకు ముందు విధించిన ప్రతీకార టారిఫ్లను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ కాల్ ద్వారా మాట్లాడిన అనంతరం ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. మోదీ తన గొప్ప స్నేహితుల్లో ఒకరని, ఆయన భారత్లో అత్యంత శక్తివంతమైన నేత అంటూ ప్రశంసలు కురిపించారు. తాము ఫోన్ కాల్లో చాలా విషయాలు మాట్లాడుకున్నారు. వాణిజ్యం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు తదితర అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని, ఇప్పటి వరకు అమల్లో ఉన్న 25% టారిఫ్లు 18% తగ్గుతాయని స్పష్టం చేశారు. అదే సమయంలో భారత్ వైపు నుంచి కూడా టారిఫ్లు తగ్గుతాయనుకుంటున్నానని అభిప్రాయపడ్డారు. దాంతో పాటే పూర్తి పన్నురహిత వాణిజ్యానికి ద్వారాలు తెరుచుకుంటాయని ఆశిస్తున్నానని అన్నారు.
భారత్తో ట్రేడ్ డీల్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓకే చెప్పిన నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఎన్డీఏ ఎంపీలు సన్మానం చేశారు. ఈ ఒప్పందం కోసం మోదీ చేసిన కృషికి గాను వారు సన్మానం చేశారు. ఈ సన్మానం సమయంలో ఎంపీలు భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. విదేశాలతో వాణిజ్య చర్చలకు సంబంధించి ప్రభుత్వం స్థిరమైన వైఖరితో ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమెరికాతో చారిత్రాత్మక ట్రేడ్ డీల్ కుదిరిన సందర్భంగా ఎన్డీఏ కూటమి సమావేశంలో మోదీ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై టారిఫ్లు విధించడంపై ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. సుంకాల విషయంలో తమ ప్రభుత్వాన్ని విమర్శలు చుట్టుముట్టాయని గుర్తు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం సహనంతో వేచి ఉందని, దాని ఫలితం ఈ రోజు అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా కుదిరిన ట్రేడ్ డీల్తో అనుకూల ఆర్థిక వాతావరణం నెలకొందన్నారు. ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఎన్నో దేశాలు వాణిజ్యపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ భారత్ మాత్రం ప్రయోజనం పొందుతోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. India-EU trade agreement. కేంద్ర బడ్జెట్ ఆధారంగా తాము ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్ బడ్జెట్ను రూపొందిస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడుతూ డబుల్ ఇంజన్ ప్రభుత్వం నుండి వచ్చిన ఈ బడ్జెట్ దేశంలోని అతిపెద్ద జనాభాకు ప్రయోజనం చేకూరుస్తుందని అసహనం వ్యక్తం చేశారు. 2026-27 కేంద్ర బడ్జెట్లో 7 కొత్త హైస్పీడ్ రైలు కారిడార్లను ప్రకటించారని, వాటిలో 2 ఉత్తరప్రదేశ్లో ఉన్నాయని సందర్భంగా ముఖ్యమంత్రి తెలిపారు. यह बजट मैं मुख्य रूप से कह सकता हूं कि यह एक नए भारत का नया उत्तर प्रदेश और नए भारत के नए उत्तर प्रदेश में आज सड़क भी है और उसकी स्पीड भी है, निवेश भी है और विश्वास भी, पहचान भी है और उस पर एक आत्म गौरव का भाव भी, शासन भी है और उसका एक निर्णायक नेतृत्व भी है। मेरा मानना है कि जो हमारे पास इंफ्रास्ट्रक्चर के लिए, एक्सप्रेसवे के लिए, रेलवे कॉरिडोर के लिए, फ्रेट कॉरिडोर के लिए, लॉजिस्टिक के लिए और शहरी इंफ्रास्ट्रक्चर के लिए, हेल्थ इंफ्रास्ट्रक्चर के लिए बजट में जो कुछ भी घोषणाएं हुई इसका लाभ यूपी को प्राप्त होगा। लाखों की संख्या में यूपी के नौजवानों के लिए रोजगार की सुविधाएं प्राप्त होंगी। ये रोजगार की संभावनाएं यूपी की युवा शक्ति को यूपी के अंदर ही अपनी प्रतिभा का लाभ प्रदान करने में मदद करेगी। ये विकसित भारत के लक्ष्यों को प्राप्त करने में यूपी जैसे राज्य की बड़ी भूमिका हो सकती है। इसके माध्यम से हम सबको प्राप्त होगी और हमें विश्वास है कि बजट, इसी बजट के आधार पर हम फरवरी में उत्तर प्रदेश का बजट ఏపీ మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అజెండాలోని అంశాల కంటే నాన్ అజెండా అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై సెట్ ఛార్జ్ షీట్, ప్రభుత్వానికి రాసిన లేఖ అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత మంత్రిమండలి సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ రాగా నివేదిక వచ్చాక దీనిపై మాట్లాడదామని సీఎం చెప్పడంతో అప్పట్లో వాయిదా పడింది. ఇదిలా ఉండగా సెట్ నివేదిక ఆధారంగా కూటమి పార్టీలు వేసిన ఫ్లెక్సీలు, వైసీపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలతో తలెత్తిన పరిస్థితులపైన కేబినెట్లో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక కేబినెట్ సమావేశంలో కేవలం 4 అజెండా అంశాలు మాత్రమే ఉన్నాయి. జలవనరుల శాఖలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్ కు సవరించిన పరిపాలనా అనుమతులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. విద్యుత్ శాఖకు సంబంధించిన పలు నిర్ణయాలకు మంత్రిమండలిలో ఆమోద ముద్ర పడనుంది. ఈ మధ్య కొంతమంది వారికి వారే తెలంగాణ జాతిపిత అని ప్రకటించుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ ఉద్దేశించి అన్నారు. చేసిన తప్పులకు పోలీసులు నోటీసులు ఇస్తే తెలంగాణ జాతిపితకు నోటీసులు ఇచ్చారంటున్నారని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ లోడ్ సంపాట్లోని రావినారాయణ రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు
రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కారాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. అంతకుముందు రావి నారాయణ రెడ్డి చిత్రపటానికి ముఖ్యమంత్రి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజకీయ పార్టీల మొదలు తెలంగాణ సమాజాన్ని అంతా ఏకం చేసే బాధ్యత నిర్వర్తించిన ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారుడు కాదా అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛ ఉన్నది, క్రిమినల్ కాన్స్పిరసీకి స్వేచ్ఛ లేవు. డెమోక్రటిక్ ప్రాసెస్ లో ప్రజాస్వామిక విలువలు ప్రజలు లేదా ప్రజాప్రతినిధులు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య పరిమితికి లోబడి వారి అభిప్రాయాలను వ్యక్తపరచడానికి మాత్రమే స్వేచ్ఛ ఉంది తప్ప నేరాలు చేస్తాం, ఆ నేరాలను మీరు అడగొద్దు, మీరు విచారించొద్దు అనే స్వేచ్ఛ, క్రిమినల్ ఫ్రీడమ్ లేదు అని నేను భావిస్తున్నా. ఈ రెండిటికున్న చిన్న తేడాను తెలంగాణ సమాజం గమనించాలి. అధికారం ఉన్నప్పుడు దాన్ని దుర్వినియోగాన్ని చేసి అధికారాన్ని పదిలం చేసుకోవాలన్న ఆలోచనతోని వేల కోట్ల రూపాయలు, వందల ఎకరాల భూములు అన్ని రకాలుగా సంపాదించుకొని అక్రమ మార్గాలను ఎంచుకున్నప్పుడు విచారణ తప్పదు. ప్రజాస్వామ్య బద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగమే అది. ఒకసారి హోదాకు వస్తే ఏ నేరాలు చేసినా ఆ నేరాలను విచారించకూడదని ఎక్కడా లేదు. మధ్య యుగాల చక్రవర్తులు రాజుకు బాధ వస్తే రాజ్యానికి బాధ వచ్చినట్టు, రాజుకు సంతోషం కలిగితే రాజ్యమంతా సంతోషంగా ఉన్నట్టు మధ్య యుగాలలో చక్రవర్తులు అనుకునేవాళ్ళు. మధ్య యుగాల చక్రవర్తులు ఈనాడు కాలం చెల్లింది. ఈ రోజు ప్రజాస్వామిక బద్ధంగా జరిగే విచారణలు ఎవరైనా ఎదుర్కోవాల్సిందే. రాష్ట్రంలోని వైఎస్ఆర్సీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల్ని టీడీపీ ప్రోత్సహిస్తే పోలీసులు దగ్గరుండి వత్తాసు పలకారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రానికి ఉన్న మంచి పేరును కాస్త చెడగొట్టి బీహార్గా మారుస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నెయ్యి వివాదంలో సిటీ పోర్టుపై చంద్రబాబుకు నమ్మకం లేకపోతే టీటీడీ ఈవోను ఎందుకు బదిలీ చేశారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జాతీయ స్థాయికి వెళ్లి పోరాడతామని, ఈ మేరకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స తెలిపారు. అంబటి రాంబాబు గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు, ఎప్పుడు అసభ్యంగా మాట్లాడలేదే, ఎప్పుడు లైన్ తప్పి మాట్లాడలేదే. ఆయన్ని అక్కడున్న ఎదురున్న వ్యక్తులు వచ్చి ఆయన తిడితే, ఆయన దుర్భాషాడితే ఆయనే మానవుడే కదా, ఆయన దాన్ని రియాక్ట్ అయ్యాడు. దాన్ని మళ్ళీ ఇంటికి వచ్చి పశ్చాత్తాపంగా దాన్ని అనకూడదు అని చెప్పి విత్డ్రా అయ్యాడు. 4-5 గంటలు ఏం రాత్రి 10:30 చేసిన పని నువ్వు సాయంత్రం 7 గంటలకు ఎందుకు చేయలేదు? ఒకరోజు ఏమైనా జరగకూడదు జరిగి ఏమైనా ఇబ్బంది పడితే తిరిగి పైకి వచ్చి ఆ కేంద్రం మొత్తం అంటాడు చూస్తారు తడాక. ఏంటి చూస్తారు తడాక? ఇది ప్రజాస్వామ్య దేశం. ఇది నువ్వేదో నిన్న కాక మన అమెరికా చూస్తుంటావు. నీకు డెమోక్రసీ గురించి కానీ చట్టాల గురించి కానీ తెలియకపోతే తెలుసుకో. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, నీ ముఖ్యమంత్రి నీకు అవకాశం ఇచ్చాడు, కేంద్ర మంత్రిగా చేశాడు. అంతేగాని పౌరుషం మాటలు పనికిరావు. ఆ మాట ఉట్టిపోవు. ఒక నోట్లో స్వల్ప మాట ఆడితే, ఒక పౌరుషం మాట ఆడితే ఆ మాటతో ఇక ప్రతిఫలం అనుభవిస్తారు. ఏంటి చేస్తారు అర్థం అవట్లే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూడలే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిణామాలు. అందులో మా ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఇంకా ఉంటాం. ఎందుకోసం ఇది? దేనికోసం? చేతనైతే మంచి పరిపాలన, చేతనైతే మంచి గవర్నెన్స్ ఇయ్యు, ప్రజలతో సభాష్ అనిపించుకో. చేత కాదు కానీ రైతులకు వచ్చి కనీసం ఎరువులు ఇవ్వలేని దిక్కుమాలిన పరిస్థితి ఉంది వాళ్ళ రాష్ట్రం. ఆడవాళ్ళకి వచ్చి డోక్రా మహిళలకు వచ్చి 0 వడ్డీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది రాష్ట్రం. సంపద సృష్టి అని చెప్పి నీ కుటుంబ సభ్యులకు వచ్చి వైజాగ్ లో 5,000 కోట్ల రూపాయల్ని మరి భూములు వచ్చి దాదాపు చేయడానికి గీతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేయట్లేదా? ఇది వాస్తవం కాదా? ఇది అబద్ధమా? చెప్పండి. ఇదేనా? మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ జిల్లాలో బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ శ్రేణులు కష్టపడి అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్ గురించి బండి సంజయ్ ప్రస్తావించారు. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను బయటకు లాక్కొచ్చారని అన్నారు.
కేసీఆర్ మెడలు వంచింది తానేనని, తాను ఎవరికి భయపడనని బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలా పోటీ చేయడానికి ఇవ్వలేరు. మళ్ళీ ఇది అయినాక నిష్పత్తి నేను ఇవాళ మేయర్ గెలిపినాక మా మేయర్ కరీంనగర్ లో పువ్వు గుర్తు మేయర్ అయినాక ఈ కబ్జాలు చేసిన వాళ్ళు ఇవ్వాలి ఇప్పట మిగతా వాళ్ళు కూడా జైలుకు పంపుతా గ్యారెంటీ. జైలుకు పంపుడు గ్యారెంటీ. ఎవరు నిష్పత్తి పక్షలేదు. పేదల కోసం పనిచేస్తున్నాం మేము. ఇలా నిధులు నేను తీసుకొచ్చినా మీరు గెలిపించక ఢిల్లీకి పోయి నిధులు తీసుకొస్తే ఈ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేశారు. మొన్న 134 కోట్ల రూపాయల వరకు వచ్చిన పైపుల కోసమని. ఇప్పుడు 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపాలిటీలో ఉన్నాయి. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఉన్నాయి రోడ్ల కోసమని. ఇవాళ మమ్మల్ని గెలిపిస్తే ఆ పైసలు మళ్ళా మీకు వస్తాయి, మీరు రోడ్లకు వస్తాయి. ఇవాళ మమ్మల్ని గెలిపేకుంటే ఆ పైసలు మొత్తం దారి మళ్ళించి మళ్ళా దేనికోసం పెడతారు. మీకు రోడ్లు కావాలన్నా వద్దా? మీకు అభివృద్ధి కావాలన్నా వద్దా? నిధులు కావాలన్నా వద్దా? నిధులు తెచ్చేది మనం, ఇచ్చేది మనం, అభివృద్ధి చేసేది మనం. వాళ్ళు మాత్రం అవినీతి పాల్పడతారు. ఉన్నదాన కమిషన్లు దొబ్బుతారు. క్వాలిటీ లేకుండా పనులు చేస్తారు. వేసిన రోడ్లన్నీ కూలుతున్నాయి. పైసలు మొత్తం దొబ్బిపోయారు. ఇలా మళ్ళా మాకు అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఎందుకంటే ఉన్నాయి దోసుకపోదామని. ఇవాళ మనకు ఓటేకుంటే పువ్వు గుర్తు గెలుకుంటే నిధులు దారి మళ్తాయి. అభివృద్ధి మధ్యలో ఆగుతుంది. రోడ్లు అవుతాయి, మోర్లు అవుతాయి, మళ్ళా రావు. నిధులు వస్తే మాత్రం వాళ్ళు దొబ్బిపోతారక్క. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి అది. పైసలు తెస్తే వాళ్ళు మేం చేస్తామంటారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఈ 2 సంవత్సరాలు ఒక్క పైసలు ఇచ్చినాక అరే రోడ్డు కరీంనగర్ పక్క పెట్టు, మీకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తాను ఇచ్చిరా? ఆడవాళ్ళకు తులం బంగారం ఇస్తాను ఇచ్చిరా? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రను షర్మిల ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో దాదాపు 20 ఏళ్ల కిందట బండ్లపల్లి వేదికగా ఉపాధి హామీ పథకాన్ని సోనియా గాంధీ ప్రారంభించారని, ఈ పథకాన్ని మోదీ, చంద్రబాబు, జగన్ కలిసి భ్రష్టు పట్టించారని విమర్శించారు. రాష్ట్రంపై భారం వేసేలా వీబీజీ రామ్జీ పథకానికి చంద్రబాబు, జగన్ ఎందుకు మద్దతు ఇచ్చారు అని ప్రశ్నించారు. ఉపాధి పథకాన్ని పునరుద్ధరించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు ప్రజానాయకుడు. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 5 సంవత్సరాలలో ప్రజలకు ఏమి కావాలి అని ప్రజల నాడి కనుక్కొని మరి పథకాలను రూపొందించి ఆ పథకాలను బ్రహ్మాండంగా అమలు చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, పావలా వడ్డీకే రుణాలైతేనేమి, లేక 46 లక్షల మందికి ఇల్లులు కట్టడం అయితేనేమి, లేక రైతులకి అండగా నిలబడ్డం అయితేనేమి, రాజశేఖర రెడ్డి గారికి ఎవరూ సాటి కాదు. రైతులనైతే రాజులు చేసిన వాడు రాజశేఖర రెడ్డి గారు. రైతుల్ని నెత్తిన పెట్టుకున్న వాడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 20 ఏళ్ల క్రితం ఇదే బండ్లపల్లి గ్రామంలో రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, అప్పటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మన్మోహన్ సింగ్ గారు, అప్పుడు ప్రధానమంత్రి గారు అందరితో కూడా వచ్చి రాజశేఖర రెడ్డి గారు ఇదే బండ్లపల్లిలో 20 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 2వ తేదీన 2006న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఇక్కడే జన్మింపచేశారు. మీ గ్రామంలో జన్మింపచేశారు. ఎందుకంటే అనంతపురం జిల్లా కరువు జిల్లా కాబట్టి. ఎక్కడైనా చేసుండొచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారు అనంతపురం జిల్లాలో ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు అంటే దానికి కారణం ఈ జిల్లా కరువు జిల్లా కాబట్టి, ఇక్కడ పని లేక వలసలు పోతున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఇది ఎంచుకున్నారు, ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ఈ పథకం దేశమంతా ఆ 5 ఏళ్లలో బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఒక 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బ్రహ్మాండంగా అమలు చేయడం జరిగింది. కానీ గత 10 ఏళ్లగా ఉపాధి హామీ పథకం అంటే కరువు పని ఎంత ఘోరంగా తయారయ్యిందంటే ఈ రోజుటికి కనీసం చేసిన పనికి కూడా డబ్బులు ఇప్పించుకోలేని దిక్కుమాలిన స్థితికి ఈ పథకం దిగజారిపోయింది. కనీసం పని చేస్తే ఈ పని చేశాము, మాకు ఇంత రావాలి, ఇంతే వస్తుంది అని ఎవరినైనా అడుగుదాము అంటే కూడా దిక్కులేని పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజుల్లో ఆటో ఛార్జీలు ఇచ్చి, మజ్జిగిచ్చి, ఆడవాళ్లకు సైతం సమాన వేతనం ఉండాలని రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఆలోచన చేసి ఇది పైలట్ ప్రాజెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో తీసుకున్నారు. కాబట్టి ఎన్నో ఆలోచనలు, ఆడవారికి కూడా సమాన వేతనం ఉండాలన్నది ఒకటైతే, డైరెక్ట్ గా డబ్బులు వాళ్ళ అకౌంట్ లోనే వాళ్ళ చేతుల్లోకే వస్తే
కమిషన్లు కట్టింగ్లు ఎక్కడ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోకుంటే భారత్ మరో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్గా మారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. భక్త మల్లారెడ్డి గ్లోబల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్వహించిన హిందూ ధర్మ పరిరక్షణ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెడ్డి అనుబంధ సామాజిక వర్గీయులు పాల్గొనే సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ మత మార్పులను వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. మత మార్పులతో హిందూ ధర్మానికి నష్టమని హెచ్చరించారు. సభకు నా హృదయపూర్వక నమస్కారములు. నా యొక్క రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు తెలియచేసుకుంటూ నా యొక్క ఈ యొక్క చిరు సందేశాన్ని మీకు అందించాలన్నటువంటి ఒక తపనతో నేను ప్రారంభిస్తా ఉన్నా. మన సామాజిక వర్గం అంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క సామాజిక వర్గం ఒక మనసున్నటువంటి సామాజిక వర్గంగా ఈరోజు కాలక్రమేణా ఈరోజు అవతరించడం నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం, గర్వదాయకం కూడా. ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళినట్లయితే గ్రామంలో, ప్రతి గ్రామంలో ఒకప్పుడు అందరూ కాపులే. ఆ కాపుల్లో నుంచి గ్రామంలో, ప్రతి గ్రామంలో బాధ్యతలని అందరికీ, ప్రతి ఒక్కరికి, గ్రామ ప్రజలందరికీ కూడా నేనున్నాను అంటూ బాధ్యతలు స్వీకరించి వారి బాగోగులు చూసుకునేదానికి ముందుకొచ్చినటువంటి వాళ్లే రెడ్లుగా పరిగణించబడ్డారన్నటువంటిది చరిత్ర చెప్తా ఉంది. రెడ్డి అంటే నాయకత్వ లక్షణాలు, సమాజంలో బాధ్యతలు స్వీకరించేటటువంటి గుణం కలిగి ఉన్నటువంటి వాళ్ళే ఈ యొక్క రెడ్డి సామాజిక వర్గంగా కాలక్రమేణా అవతరించబడినట్టు తెలుస్తూ ఉంది. సమాజం, ఈ యొక్క సమాజ శ్రేయస్సు కోసం, ఈ దేశ శ్రేయస్సు. తిరుపతి లడ్డు విషయంలో టీడీపీ డిఫెన్స్ లో పడిందని వైసీపీ మాజీ ఎంపీ, రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భారత్ అన్నారు. తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు ఉందని ఇంకెవరైనా మాట్లాడితే ఎవరైనా ఊరుకుంటారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, ఆయన కూటమి నేతలు ఏడాదిన్నరగా ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డూలో డిఫెన్స్ లో పడింది ఎవరండి? ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదా? ఇప్పుడు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ లో క్లియర్ గా మనకు తెలుస్తా ఉంది, అందులో దెర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్ అని వాళ్ళు నెల్లూరు కోర్టుకి ఇచ్చే ఉన్నారు. అక్కడ డిఫెన్స్ లో పడింది తెలుగుదేశం. ఎందుకంటే సంవత్సరన్నర కాలం నుంచి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా చోటా మోటా నాయకుల దగ్గర నుంచి అందరూ డిబేట్ల మీద డిబేట్లు నడపడం, మన దేవాది దేవుడు కలియుగ వైకుంఠుడి యొక్క ప్రతిష్ట మంట కలిపేటట్టు కోట్ల మంది, వందల కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమము మరి ఈ ప్రబుద్ధులు చేయలేదా? అదే నిజంగానే గనక ఒక సామాన్యుడు ఎవడైనా గాని అందులో తిరుపతి లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ ఉంది, ఇలాగా బీఫ్ ఆయిల్ ఉంది, లేకపోతే ఫిష్ ఆయిల్ ఉంది అని మాట్లాడితే అతను ఊరుకుంటారండి? ఊరుకుంటారా? చెప్పు తీసి కొడతారు. మరి అలాంటిది సంవత్సరన్నర కాలం నుంచి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకో పక్కన నారా లోకేష్ కూడా మొన్న కాకినాడలో ఆయన మంత్రి హోదాలో ఉంటూ ప్రజల్ని ఏమార్చే కార్యక్రమం పేజ్ నంబర్ 35లో ఏదైతే ఈ రిపోర్ట్ ఇచ్చిన దాంట్లో యానిమల్ ఫ్యాట్ ఉందని చూపిస్తా ఉన్నాడు. అది ఎప్పుడుదండి? అది ఎప్పుడైతే సిబిఐ ఎంటర్ అయిన తర్వాత కోర్టుకి ప్రజెంట్ చేసిన దాంట్లో నేను పేజ్ నెంబర్ 35 కూడా చూపిస్తాను. అక్కడ ఎక్కడుందో చూపించండి మీరు.
భారత్ అమెరికా మధ్య కుదిరిన చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం భారత స్టాక్ మార్కెట్లలో సరికొత్త చరిత్రను సృష్టించింది. మంగళవారం ఉదయం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల వ్యవధిలోని సెన్సెక్స్ 2400 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ ఏకంగా 750 పాయింట్లు ఎగబాకింది. అమెరికా విధిస్తున్న సుంకాలు 50% నుంచి 18% తగ్గుతాయన్న వార్త ఇన్వెస్టర్లలో నూతన ఉత్సాహాన్ని నింపింది. ఉదయాన్నే నిఫ్టీ 800 పాయింట్ల ప్రీమియంతో ట్రేడ్ అవ్వడం చూస్తేనే మార్కెట్ ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థమైంది. అమెరికాకు ఎక్కువగా ఎగుమతులు చేసే ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి ఐటీ దిగ్గజాల షేర్లు 5 నుండి 7% లాభపడ్డాయి. అలాగే టెక్స్టైల్స్, ఫార్మా రంగాల్లో కొనుగోలు జాతర కొనసాగుతోంది. ఈ భారీ జంపుతో ఇన్వెస్టర్ల సంపద కేవలం గంటల వ్యవధిలోనే సుమారు 10 లక్షల కోట్ల రూపాయలు పెరిగినట్లు అంచనా. కాలీవుడ్ స్టార్ హీరో ధనుష్ న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు మొదట గుర్తొచ్చేది రౌడీ బేబీ పాట. మ్యారీడ్ 2 చిత్రంలోని ఈ పాటకు ప్రేక్షకులు ఫిదా అవడంతో పాటు వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు దాదాపు 6 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ధనుష్ కెరీర్లో 55వ చిత్రంగా రాబోతోన్న D55లో సాయి పల్లవి హీరోయిన్ గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రంలో శ్రీలీలను కథానాయికగా తీసుకున్న చిత్ర బృందం మరో హీరోయిన్ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా సాయి పల్లవి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు అమరన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రాజ్ కుమార్ పెరియా స్వామి దర్శకత్వం వహించబోతున్నారు. వండర్ బార్ ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించబోతోంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత్కు శుభవార్త చెప్పిన ట్రంప్, టారిఫ్లు 25% నుంచి 18% తగ్గింపు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం, ప్రధాని మోదీని సన్మానించిన ఎన్డీఏ ఎంపీలు. భారత్ మాతాకి జై, వందే మాతరం అంటూ నినాదాలు. కేంద్ర బడ్జెట్ ఆధారంగా ఫిబ్రవరిలో యూపీ బడ్జెట్ రూపొందిస్తాం, వెల్లడించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం, పలు కీలక అంశాలపై జరిగిన చర్చ. ప్రజాస్వామ్యంలో నేరాలు చేసే స్వేచ్ఛ ఎవరికీ లేదు. రావి నారాయణ రెడ్డి స్మారక జాతీయ పురస్కార ప్రధాన ఉత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టీకరణ. రాష్ట్రాన్ని బీహార్లో మారుస్తున్నారు, సీఎం చంద్రబాబుపై విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఘాటు వ్యాఖ్యలు. మాజీ సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. గడీల నుంచి కేసీఆర్ ను తానే బయటకు తీసుకొచ్చా అంటూ షాకింగ్ కామెంట్స్. అనంతలో ఉపాధి పథకం పరిరక్షణ యాత్ర ప్రారంభించిన వైఎస్ షర్మిల, ఉపాధి పథకాన్ని పునరుద్ధరించాలని డిమాండ్. హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోకుంటే భారత్ మరో ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ గా మారిపోయే ప్రమాదం ఉందని వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వి విజయసాయి రెడ్డి. తిరుపతి లడ్డు విషయంలో టీడీపీ డిఫెన్స్ లో పడింది. అధికార పార్టీపై వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భారత్ విమర్శలు. స్టాక్
మార్కెట్ సునామీ, రికార్డు స్థాయిలో కోలుకున్న రూపాయి విలువ. ధనుష్ తో మరోసారి జత కడుతున్న సాయి పల్లవి, G55లో హీరోయిన్ గా నేషనల్ బ్యూటీ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.